ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలో 14 క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రజా దర్బార్లను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 13 క్లస్టర్లలో కార్యక్రమాలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 21,536 దరఖాస్తులు అందాయని, అందులో 9,731 ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినవని చెప్పారు. పెన్షన్లకు సుమారు 4,700, భూ సమస్యలకు 4,000, గృహజ్యోతి పథకానికి 900 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. పేదింటి ఆడబిడ్డకి దినాలని సన్న బియ్యం, ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 1 కోటి మంది ఆడబిడ్డలని కోటీశ్వర్లు చేయాలనే తపనతో ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి డాక్రా మహిళల గోపులకి మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు. ఇందాక మా ఆడబిడ్డల మాట్లాడితే వాళ్ళ కళ్ళమటి చెమ్మగిల్లింది అని కూర్చుంటే నా కళ్ళమటి చెమ్మగిల్లింది. దానికి కారణం 5 లక్షల రూపాయలు తీసుకున్నామనే ఆనందంతో పాటు 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆ పేదింటి ఆడబిడ్డ కళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా పేదవాడి కళ నెరవేర్చాలనే జ్ఞానం లేని ఆనాటి 10 సంవత్సరాల పాలకుల పరిపాలన వల్ల పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికైతే డబ్బులు ఖర్చు పెట్టాడు గాని పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆడబిడ్డల ఘోషే ఈ ప్రజా ప్రభుత్వ దీవెనకి కారణం. దాన్ని గ్రహించిన ఈ ప్రజా ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత ఇయాలనే సంతకం పెట్టి వచ్చాను. రాబోయే 4-5 రోజుల్లో మళ్ళీ ఇల్లు ఇవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 2,000 ఇల్లు ఇస్తున్నాం. మూడోసారి ఇస్తాం, 4వసారి ఇస్తాం. ఇచ్చేది కాకుండా, ఇచ్చింది కాకుండా ఇంకా 2 సార్లు, మొత్తం 4 సార్లు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతం అని అడగం, నీది ఏ పార్టీ అని అడగం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు. ఈ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వంలో మాది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ పేదవాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టాలని నిర్ణయించినాం. యుద్ధ ప్రాతిపదిక మీద 1,00,000 ఇళ్లకు శ్రీకారం చుట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని పేదవాళ్లకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. రమారమి ఈ 2.5 సంవత్సరాల్లో నిన్నిచ్చిన 2.5 లక్షలతో కలిపి 8 లక్షల ఇళ్లు 2 సంవత్సరాలలో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది.
ఇంకా 2 సార్లు ఇల్లు ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళకి పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ పేదవాడు అయ్యుంటే చాలు, మీ చిరకాల కోరిక, చిన్న కోరిక, ఒక కూడు ఉండాలి అని చనిపోయే లోపుల్లో కోరిక ఉండటం సహజం. ఆ కోరికని ఈ ప్రజా ప్రభుత్వం, ఈ పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా నెరవేరుస్తాం. ఇప్పటి వరకు 13 క్లస్టర్లో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చూపించారు. ఇప్పటి వరకు 21,000 అప్లికేషన్లు, 21,536 అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా ఈ 21,536 అప్లికేషన్లో 9,731 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇల్లు కావాలని వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు కావాలని వచ్చాయి. అదే రకంగా పెన్షన్లు కావాలని 4,700 అప్లికేషన్లు వచ్చాయి. భూ సమస్యలు కానీ సుమారు 4,000 అప్లికేషన్లు వచ్చాయి. గృహజ్యోతి రావాలని 900 అప్లికేషన్లు సుమారు వచ్చాయి. రమారమి 21,500 అప్లికేషన్లు ఈ రోజు వరకు వచ్చాయి. ఇప్పుడు సుమారు ఒక 3,500 నుంచి 3,800 అంటే అన్ని కలిసి 25,000 అప్లికేషన్లు ఈ నియోజకవర్గంలోనే రానున్నాయి.